దేశింగు బాలుడు ఆటలాడుగా విడలేనాడు. బేరి మృతంగు జనల తోడ అవరవర మంత్రి వారు కందులో ముందు జాడ. బేరి మృదంగుల పోరుల మోయగ బేరి మృదంగులు దేశింగ బాలుడు ఏరా మహామంత్రి తిన్నానా నేను తిన్నానా మీ అవ్వసమేమన్నా తిన్నానా వాళ్ళక్క సొమ్మేమన్నా ఇలా పెద్దక్క సొమ్మేమన్నా వాళ్ళ నాయన సొమ్మేమన్నా ఇలా అవ్వ సొమ్మేమన్నా తిన్నానా నేను తిన్నానా మీ అవ్వసమేమన్నా తిన్నానా. సుఖీభవ చల్లగా నిన్ను నూరేళ్ల వర్ధులు రా మహామంత్రి. మంచిది మహాత్మా. మహామంత్రి మరి ఇందులో సభామంత్రికి నేను వచ్చిన వైఖరము మా పల్లె పట్ట కులగోత్ర నామదేమి నీకేమన్నా తెలుసునా? నీవు చెప్పగా తెలుసునయ్యా. మరి తెలుపు తాలకిచ్చి విను. సరే. భారత వీర కుమార వివర మొదలు పేరు దక్షిణ దేశం రామచంద్ర రాజమేళధాను మరి మూడు మల్ల నడమనున్నది ముఖ్యమైన కోట. సరి నాలుగు మల్లకి నడమనున్నది నైమదేవి కోట. మాది దక్షిణ దేశం రామసంజ రాజ్యము. అట్టి రామసంజ వెట్టిదనగా ఎటువంటిదయ్యా? 3 గుండ్ల గణము ముఖ్యమైన కోట. 4 గుండ్ల గణము నహిమసంజి కోట. రణమన పలుకుతున్నది మా రామసంజ రాజ్యము. అవునప్పా. అట్టి రామసంజి కోట వేలుతున్నది ఎవరైనా తెలుసునా? ఎవరెవరప్పా? మంత్రి నీ రోపు ఉంటే ఉన్న కత్తి అడగా పెట్టు. బూటు గీటి కాళ్ళన్నీ తెగిపోతా అండా. రాజుల వారు పౌరుషం అట్లాంటిది అంతుంటుందా? సరేలే. యా రామసంజి కోట వేలుతున్నది మా తల్లైన రాంబాయి దేవి. రాంబాయి అమ్మ గర్భ మందున రాజు పుట్టినట్టు పుట్టి ఉన్నాను రా. అవునప్పా. మహామంత్రి మరి ఇది నువ్వు సాలక రసపత్రి నెహ్రూ కులముల పుట్టినటువంటి రాజు. సరే నా పేరు సూర్యుడు దశంగరాజు అంటున్నారు. అలాగేనయ్యా. మరి ఇది నువ్వు సాలక నేను పుట్టిన పరాక్రమం ఎట్లా అని తెలుసునా నీకు? ఎటువంటిదయ్యా? తాలకిచ్చి విను. సరే. భారత వీర కుమార వివర మొదలు పేరు నాడు రా శుక్రవారం మరి శుక్రవారం మేనాడు పుట్టింది శుక్రముట్టెట్టు మరి సూర్యాగరణం నాడు పుట్టింది సుక్క పుట్టినట్టు మరి గరుడ వాహనము నాడు పుట్టింది దేవుడు దేశంకు ఏరా మహామంత్రి. అయ్యా మహారాజా. వారం దినము శుక్రవారము అట్టే శుక్రవారం దినము నాడు సూర్యగ్రహణము అట్టే సూర్యగ్రహణం నాడు పుట్టినట్టు సుఖ పుట్టినట్టు పుట్టి ఉన్నాను నేను. అలాగేనయ్యా. నా పేరు సూర్యుడు దశంగరాజు అంటున్నారు. సరే మరి ఇది సాలక సాలక నేను పుడుతానే తాగిన అమృతం ఎట్లాంటి తెలుసునా? ఎటువంటిదయ్యా? పుట్టుతానే పుల్లి పాలు తాగింది బాలుడు దేశంకు నేను.
మహారాజా పాకమానులో పాలు, పాకమానిలో పాలు, ఈతమానులో పెరుగు, ఈతమానిలో పెరుగు, 7 డబ్బాల నూనె, 12 మునమల ఉగ్గు, అబ్బా ఇటువంటి అమృతం తాగిన వాడు ఆ, నా పేరు రాజాది సింగ్ రాజు అంటున్నారు. పాలు ఉగ్గు పెరుగు ఇట్లాంటివా ఆ, మొత్తం అన్ని తాగేసిన అవు. ఈ ఐవాడ్చు ఏయ్, ఫు. అట్లా అట్లాంటివి మీరు తాగేది. ఆహా, నీకు చెప్పిరా ఎవరన్నా ఆ, చెప్పినారా లేదులే. ఆ, మరి విధిను సాలక చెప్పిండు వాళ్ళతో పట్టుకా నువ్వు రేపు లేదులేరా. ఆ, లేదా నేను పాలు తాగిన పరాక్రమం ఎట్లాంటి తెలుసునా నీకు? ఇట్లాంటిదయ్యా మరి తెలుపు తాలకి విను. సరే వినరా భారత వీర కుమార ఎవరు మొదలుపాను నీకు. వినరా భారత వీర కుమార వివరము తెలిపాను. సరసమణి నారా. మరి పెద్ద పుల్లితో 12 గడియలు యుద్ధము చేసింది రామంత్రి. 12 గడియలు మరి ఏనుగుతో నా 7 గడియాలు మణి నారా నేను. మహామంత్రి మహారాజా నాగబాముతో 4 గడియాల సరసము. నాగుపాముతో ఆ, పాముని చూస్తే 1.5 మైలి పరిగెత్తావేమో. ఎవరు? నేను నీ ఎట్లా వాళ్ళు పరిగెత్తారా? ఆ, నువ్వు పరక్రశాలలో మేము. ఎదురుపోతావా ఆ, ఆహా. మన ఏనుగుతో 7 గడియాల జూటుము. ఏనుగుతో ఆ, అబ్బా పెద్ద పులితో 12 గడియాలు యుద్ధం చేసినటువంటి ఆ, రాజా సింగరాజు అంటున్నారు. మళ్ళా ఇంట్లోకి తొండాకిలు దూరింటే ఉరుకుతా అంటివేమన్నా. ఏయ్, కెట్టెత్తుకొని వచ్చేదానికి పరిగెత్తానింది. ఆ కెట్టెత్తుకొని వచ్చి కొట్టేది ఈ తొండాకి దాంట్లోకి పెట్టే కదా దాంట్లో తొండా చాలు. మహామంత్రి కట్టేతకి పోయి తొండాకి పెడితే దాని అంతకు అది వెళ్ళిపోతుంది. మరి విధిను సాలక చాలక నా కన్న తల్లి ఏ చోట ఉన్నది నాయన మహామంత్రి. ఇప్పుడు ఎట్లా పర్వాలేదు సంసారాలు బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయిరా. సంతోషము. అమ్మ ఇంట్లో కొలువు తీరిందిపా. ఏమి మా సంజుకోటలో రత్నాప సింగారం పైన కొలువరంకించినదా? అవునవును. తడవ చేయక బయలుదేరదామా మహామంత్రి? అలాగేనయ్యా. నువ్వు దగ్గరలే చిత్రవచనం మాలు విడిచి బాలుడు దేశంకు నేను ఊరి సంజుకోట రోడ్డు బట్టి రాజా దేశంకు 1 2 3 ఆమెడల్ని బాలుడు దేశంకు అవురా తల్లి ఉండే తన మాలు బట్టి బాలుడు దేశంకు నేను అమ్మ కన్న తల్లి నాయన కుమారా, ఆహా నీవు 12 దగ్గర పర్ణశాలలో అవు ఆటలాడి పాటలు పాడుకోకుండా సరే ఇలా తల్లి గారి వద్దకు వచ్చిన కారణం ఏమిటి కుమారా? అమ్మ కన్న తల్లి పైన బుద్ధుల పైన ప్రేమ కలిగానమ్మా. చదువుల పైన శాస్త్రముల పైన భ్రమత కలిగానమ్మా. ఆహా, నాయనా కుమారా, తరువిత్తు బుద్ధలే నేర్చుకునే మన ఊరు వేదోను తల్లి. అమ్మ చదువు శాస్త్రములు నేర్చుకునే మన కోట వేలోను తల్లి. అమ్మ కన్న తల్లి కుమారా, విద్యుల పైన బుద్ధుల పైన ప్రేమ కలిగా, చదువుల పైన శాస్త్రముల పైన భ్రమత కలిగా, అటువంటి విద్య బుద్ధులు నేర్చుకుని మన ఊరు వేలదను, చదువు శాస్త్రములు నేర్చుకుని మన సంజు కోట వేలదనమ్మా కన్న తల్లి. నాయనా కుమారా, కన్న ఆ తల్లి విద్య బుద్ధులని మన కోట లోపల నేర్చుకోవచ్చును కదా? అమ్మ కన్న తల్లి ఆయ్! మన ఊరికి లోపల నేర్చిన విద్యులు ఆడ విద్యులమ్మా. మన కోటకి లోపల నేర్చిన విద్యులు కోట విద్యులమ్మా తల్లి. ఆడ విద్యాలయ నేర్చుకునే మన ఊరు వేలదనున్నా నేను. నాయనా కుమారా, ఊరికి లోపల నేర్చిన విద్యలు ఆడ విద్యలు, మన కోటకి లోపల నేర్చిన విద్యలు కోతి విద్యలు. అలాంటి ఆడ విద్యలు నేర్చుకుని మన ఊరు వేలదనా లేక కోతి విద్యలు నేర్చుకుని మన సంచి కోట వేలదనమ్మ కన్న తల్లి. కుమారా, కన్న తల్లి నీవు పసివాడు ఒక చెంప కొట్టే వజకారు, మరో చెంప కొట్టే పాలు కారు. ఇటువంటి పసివాడు ఏ దూరం దేశం పోయి విద్య బుద్ధులు నేర్చుకోగలవు కుమారా? ఏటి మాటలు పలుకుతున్నామా కన్న తల్లి. ఆహా! ఆయ్! మరి చిన్నవాడాన్ని చింత చేయద్దు తల్లి రంబాయి.
కుమారా చిన్నవాడని సిద్ధ చేయొద్దు. 7 ఏళ్ల పసి బాలుడు అని భయపడవలదు. ముందర లగవులు నేను కొట్టి 3 కోట్లకు చంపుతున్నాను, వెనక లగవులు నేను కొట్టి 7 కోట్లకు చంపుతున్నాను. సైతాన్ మాటలాడుతున్నావుగమ్మ కన్న తల్లి. కుమారా ఆహా, పరిపరి విధములుగా చెప్పిన ఈ తల్లి మాటలు ఆలకించవే కదా కుమారా నీవు. పరిపరి చెప్పినా విననో విన్న చాలను. నాకు దూరమ దేశం ఎక్కడైనా గురువులయ్య గారు చూపినా నేను చక్కగా విద్య బుద్ధులు నేర్చుకుని వచ్చేదనమ్మ కన్న తల్లి. అలాగనే తెలియదు కుమారా. ఆహా, వినరా వినరా వీర కుమారా ముద్దుల సుకుమారా అవునమ్మా. నీకు చక్కగాను వివరం పూయల పేద బాల కుమారా. ఈటికి వారా 12 ఆమడ పాలయ్యను కొడుకా. పాలయ్యరు దిగరేపు గడ్డున పనసమనే కొడుకా. చాలా సంతోషమైన అవును కుమారా. ఆ పనసమానయ్య పక్కన ఉన్నది ఆ అగ్రహారం పేట. నీకు అగ్రహారము పేటలో పూల స్కూల మఠమే. కుమారా అమ్మా. ఈటికి వారా 12 ఆమడ పాలయేరు. ఆహా, పాలయేరు దిగరేవు గడ్డిన పనసమాను. సరే. ఆ పనసమాను పక్కన అగ్రహారం పేటలో అవు. వేద బ్రహ్మణి కొడుకు ఎంగోబరాబు నాయన కుమారా. ఆహా, అమ్మ కన్న తల్లి. కుమారా ఇంకోపిరావు ఎటువంటి విద్య బుద్ధులు నేర్పుతాడమ్మ కన్న తల్లి. 7 ఏండ్లో చిన్న బాలులకెల్లా చదువు జరుపుతాడే కొడుక. అవునమ్మ కన్న తల్లి. నీకు 12 ఏండ్ల బాలులకెల్లా సామాన్ నేర్పుతాడే కొడుక. నీకు కత్తి సాధన కరాటి సాధన బాగా నేర్పుతాడే కొడుక. నీకు బాకు సాధన బందుకు సాధన బాగా నేర్పుతాడు కొడుక. నీకు లఘువు లెక్క గుర్రాన్ని పట్టేటి లఘు నేర్పుతాడే అవునమ్మ కొడుక. కన్న తల్లి. నీకు గుర్రాన్ని బట్టి సవాలు చేసే గెలుపు నేర్పుతాడే కొడుక. చాలా సంతోషమైన కన్న తల్లి. నాయనా కుమారా అమ్మ కన్న తల్లి. కత్తి సాధన కరాటి సాధన ఆహా, బాకు సాధన బందూకు సాధన సరే. లఘు లేక గుర్రాన్ని పట్టే లఘు నేర్పుతాడు. అవు. గుర్రాన్ని బట్టి పందాలు గెలిసే గెలుపు నిలపగలడు కుమారా. చాలా సంతోషమైన కన్న తల్లి. అవును కుమారా. అయినా నేను ఆ గ్రహణంపేటకు బయలుదేరి వెళ్ళే సమయమున ఆహా, పాలవన్నము సతీ తల్లి ప్రేమ తగట్టమ్మ నాకు. నైము తగట్టమ్మ నాకు. సరే తల్లి దేవిని బ్రహ్మదేవిని ఇచ్చి పంపు తల్లి నాకు. తల్లి క్షమణమయ్యి లాభనవసు తల్లి రమ్మాయి. తల్లి నాయనా కుమారా పాలవన్నమ సద్ది ప్రేమతో గట్టి నయవన్నమ సద్ది నయమతో గట్టి లేటిగా అద్దుకు తల్లి దేవున బ్రహ్మదేవుని ఇచ్చిన క్షేమానుభవ లాభాన్ని వస్తానమ్మ కన్న తల్లి. నాయనా కుమారా అమ్మా పాల అన్నము సత్య కొడుక ప్రేమతో గట్టెదురా నీకో. నీకు నెయ్యి అన్నము సత్య కొడుక నయముతో గట్టెను నీకో. నీకు పాలతో నా 10 వంటలు చేసి
నీతో నెయ్యితో నా 10 వంటలు చేసి సద్ది గట్టినానే కొడుక. అలాగేనమ్మా కన్న తల్లి. కుమారా పాలవన్న సద్ది ప్రేమతో, ఆహా. నెయ్యి అన్నం సద్ది నయమతోన, సరే పాలతోన 10 వంటలు చేసి అవు నెయ్యితోనే 10 వంటలు చేశాను కుమారా. అయితే నేను క్షేమానుభవ లాభాన్ని వస్తానమ్మా కన్న తల్లి. అలాగనే క్షేమంగా వెళ్ళి లాభంగా రానాయన కుమారా. అలాగనే వెళ్ళొస్తానమ్మా కన్న తల్లి. అలాగనే కుమారా. మరి 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 సల్లికి సాలము చేసిన బాలుడు దేశంకు నేను ఒకటి రెండు మూడు ఆవిడ లేదా బాలుడు దేశంకు మరి సంజకోట రా నేను విడిచి బాలుడు